హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ కావాల్సిన పదార్థాలు అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమోటా అవి కోసుకొని ప్యూరీ లాగా చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకొని టమోటాలు అవి ఆనియన్ వచ్చి ఒకటి సన్నగా తరగండి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి 3 మిక్సీ పట్టండి. ఉడకబెట్టిన కోడిగుడ్లు పొట్టు తీసుకొని నీట్గా పొట్టు తీసేసి వాటిని దారంతో కట్ చేయండి. దారంతో కట్ చేస్తే మనకి నీట్గా వస్తుందండి. అంటే గుడ్డు చెదిరిపోకుండా నీట్గా వస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. అలాగే ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి సాల్ట్, పసుపు, కారం తగినంత వేసుకొని మనం పొట్టు తీసుకొని కట్ చేసుకున్న కోడిగుడ్లని అందులో వేసి కొంచెం డీప్ ఫ్రై చేయండి. ఇలా ఎర్రగా కలర్ మారిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ఆయిల్లో కొద్దిగా మళ్ళీ ఆయిల్ యాడ్ చేసి బిర్యానీ ఆకులు, కొద్దిగా చెక్క, కొన్ని లవంగాలు, కొద్దిగా జీలకర్ర వేసి అలాగే ఆనియన్స్ వేసి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపండి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి కొట్టిన ప్యూరీని వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. తర్వాత టమోటా ప్యూరీ కూడా వేసేయండి. నేను వీడియోలో చూపించడం లేదు. తగినంత సాల్ట్, ధనియాల పొడి, చిల్లీ పౌడర్, గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మనం తగినంత వాటర్ పోసి బాయిల్ చేసుకోండి. తర్వాత మనము వేయించిన గుడ్లని తీసుకొని ఆ ప్యూరీలోకి వేసేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. లాస్ట్కి గ్రేవీ ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ.